ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి పూరపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని చీపురుపల్లి వీధిలో పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నయన మాట్లాడుతూ ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంపొందించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరిలో పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు. పట్టణంలోని బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారులైన హోటళ్లను గుర్తించి వాటి నుంచి వెలువడే సేంద్రియ వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసేలా యజమానులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి అపార్ట్మెంట్ లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆశయ సాధనలో భాగంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ జేవీఎస్ఎస్ రామ్మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి, మాజీ కౌన్సిలర్ సాల స్వప్న, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. థ్యాంక్ యూ. కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుద్ధ ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కార్యక్రమానికి మన హానరబుల్ ఎమ్మెల్యే గారిని స్వాగతం పలుకుతున్నామండి. అదేవిధంగా మన స్టాఫ్ అందరికీ పత్రికా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ అనే థీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నిర్ణయించారు. బల్క్ వేస్ట్ జనరేటర్స్ అని అంటే మనం ప్రతి వేస్ట్ జనరేటర్స్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ అంటే అన్ని హోటల్స్ అంటే కొన్ని చిన్న హోటల్స్ ఉంటాయి సార్, చిన్న హోటల్స్ రావు సార్. బిగ్ హోటల్స్ ఏవైతే ఉంటాయో లైక్ సూర్య రెసిడెన్సీ, ఇలా గణేష్ హోటల్, ఇలాంటివన్నీ కూడా మన బల్క్ వేస్ట్ జనరేటర్స్ కింద ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది సార్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం బల్క్ వేస్ట్ జనరేటర్స్ అందరూ కంపల్సరీగా వాళ్ళ యొక్క వెట్ వేస్ట్ అంతా కూడా వాళ్ళు ఆన్ సైట్ కాంపోస్టింగ్ చేయాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ అండి. దానికన్నా ఇది తీసుకురావాలనేది థీమ్ సార్. ఇందులో సార్ అపార్ట్మెంట్స్ అన్ని అండర్ కన్స్ట్రక్షన్, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా మీటింగ్ కన్వీన్ చేయాలి. మంగళవారం గురువారం కన్వీన్ చేసి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీ 1 month డెడ్ లైన్. వాళ్ళు బోర్ని రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేయాలి, బోర్ రీఛార్జ్ చేయాలి. దానికి అవసరమైన డైగ్రామ్ నాకు దగ్గర ఉంది, అది చేస్తాం. ప్లస్ బిల్డింగ్ మీద పెట్టినటువంటి రెయిన్ వాటర్ ట్యాప్ చేసి దాన్ని మీరు పెంపొందించాలి, కంపల్సరీ చేస్తాం. అలాగే దీని నుంచి భవిష్యత్తులోనే మనం పర్మిషన్స్ ఇచ్చినప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎవరు చేస్తున్నా వాళ్ళకి పర్మిషన్ సార్. మన ప్లాన్ లో కూడా ఇంటిగ్రల్ గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది పెడతాం సార్. అపార్ట్మెంట్ విల్లా కమ్యూనిటీ ఎక్కడైనా సరే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీ చేసాక పర్మిషన్ అది ఒక అగ్రిమెంట్ రాస్తాం. అది ఇంప్లిమెంట్ అయ్యేదానికి మంగళ బుధవారం నేను వచ్చిన ఎమ్మెల్యే గారు అంటే మనకి వర్షంతో నీరు విలువ ఇప్పుడు తెలుసు. వెట్ వేస్ట్ వేస్తారు సార్, వాళ్ళు డైలీ ప్రొడ్యూస్ అయింది. దానిపైన మనకి కోకోనట్ పిక్ అది ఉంటుంది, మళ్ళీ ఎండి టాప్ సార్. మన వైపు నుంచి మనం ఒక సూపర్వైజర్ని జనరేటర్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది.
ఒకటి డాల్ఫిన్ హోటల్, సూర్య రెసిడెన్సీ, గణేష్ హోటల్, నెక్స్ట్ టీబీఆర్ కన్వెన్షన్స్ ఏరియాస్. ఎక్కడైనా ప్రొవిజన్ ఎస్ సార్, ఎస్ సార్. అపార్ట్మెంట్స్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. కంపల్సరీగా చేసి తీరాలి. వాళ్ళు బోర్డ్స్ కూడా వాళ్ళు రీఛార్జ్ చేసి ప్లస్ ఇది కమ్యూనిటీ ఎక్కడైతే నివసిస్తారు అక్కడ చేసేవారు సరేనా. నేను కన్విన్స్ తప్పనిసరిగా సార్, తప్పనిసరి. మనమే చేస్తున్నాం సార్ ఇప్పటి నుంచి, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ये आप यूज़ करेंगे तो जो भी गार्ड है जल्दी डिकम्पोज होगा और स्मेल भी नहीं आएगी, बदबू भी नहीं आएगी. आपको बोलेंगे वैसे करना है, ठीक है. ये आपको ఈ కార్యక్రమానికి మన స్పెషల్ ఆఫీసర్